తెలంగాణలో ఆర్టీసీ బస్సుల బంద్ అనేది కొనసాగుతా ఉంది. ఆర్టీసీ కార్మికులంతా ముక్త కంఠంతోటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తా ఉన్నారు. సమ్మె చేస్తా ఉన్నారు. దీనివల్ల ఉదయం నుంచే ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయాయి. ఏ డిపోల నుంచి కూడా బస్సులు బయటకు రాని పరిస్థితి ఉంది. కేవలం కాంట్రాక్ట్ పద్ధతిలో అద్దె బస్సులు ఏవైతే ఉంటాయో ఆర్టీసీకి అవి మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ అధికారులు నడుపుతా ఉన్నారు. సో ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది అయితే కలుగుతా ఉంది. ఎక్కడ చూసినా కూడా జనం రోడ్లపైన అంటే బస్ స్టాండ్‌లో వేచి చూస్తా ఉన్నారు. ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా తీవ్రంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి. బస్సులో వెళ్తే రూ. 50 అయ్యేదానికి రూ. 150 వరకు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. సో తీవ్రంగా ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్నటి వరకు మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీగా వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు రెండింతలు చెల్లించి మరీ ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వాళ్ళు కావచ్చు, ఇతర ప్రాంతాలకు తప్పక వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, వెళ్తా ఉన్నారు. ఇక కొద్ది గొప్ప వాయిదా వేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నటువంటి పరిస్థితులు గ్రౌండ్ లో చాలా క్లియర్ గా కనపడతా ఉన్నాయి. అయితే ప్రభుత్వం అంటే ఒకవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తారు అని చెప్పి గత వారం రోజులుగా చెప్తా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే వ్యవహరించిన తీరుందో దానికి సంబంధించి ఇటు ప్రయాణికుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, అలాగే సాధారణంగా అంటే పబ్లిక్ లో బయటికి వెళ్లి పనులు చేసుకుంటారో వాళ్ళందరిలో నుంచి కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మనం గమనిస్తే కూడా నిన్న ఉదయం ప్రైవేటు ఏవైతే అద్దె బస్సులు ఉంటాయో వాటి యాజమాన్యాలతోటి మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపారు. మీరు ఆపొద్దు ఆ బస్సులు నడపాలి అని చెప్పి. కానీ ఆర్టీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఏదైతే ఉన్నారో, కార్మికుల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళని ఇంతవరకు కూడా కలవలేదు. కేవలం అధికారుల సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చర్చిస్తుందని చెప్పారు. ఆ కమిటీ నిన్న సాయంత్రం భేటీ అయింది. కమిటీతో చర్చలు విఫలమయ్యాయి. బంద్ నడుస్తూ ఉంది. కానీ అంటే ఒక చొరవ తీసుకొని ఆర్టీసీ కార్మికులు కూడా తమ బిడ్డలే అనుకొని కూడా ఎక్కడ ప్రభుత్వం అయితే కొంత పాజిటివ్గా స్పందించినది అయితే కనపడడం లేదు అని ఓపెన్గా చెప్పుకోవచ్చు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఏం కోరుకుంటున్నారో కూడా చూస్తే, ఆర్టీసీ కార్మికులు ఎన్నికలు వచ్చినప్పుడు తమ రాజకీయాల కోసం ఆయా పార్టీల మధ్య ఓటు బ్యాంక్ కోసం అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆర్టీసీ కార్మికులు తమ ఓటు బ్యాంక్ రాజకీయాలకి వాడుకున్నారనేది కనపడింది. ఎందుకు అంటే ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు చెల్లిస్తాము, ఇటు అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చెప్పింది, ఎన్నికల్లో హామీలు కూడా ఇచ్చారు. అంతకు ముందు జరగలేదు. అంతకు ముందున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలని కూడా నిర్వీర్యం చేసింది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే దాచుకుంటున్న సొమ్మును కూడా వాడుకుంది. సో అలా గత ప్రభుత్వం చేసింది. కానీ మేము అలా చేయము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తూ అది హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ 2.5 ఏళ్లు అయిపోయాయి. 3 ఏళ్లు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా తమ సమస్యలకు సంబంధించి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఆర్టీసీ ఉద్యోగులకు ముందుగా అంటే కోపంగా కనపడతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. అదే సమయంలో ఇటీవల మేము అడగ్గా పోట్లాడుతూ ఉంటే డిఏ పెంచారు తప్ప ఇంతవరకు తమకంటూ చేసింది ఏం లేదు. పైగా ఆర్టీసీ కార్మికులకు పొట్టగొట్టే విధంగా, ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేటు క్యారియర్లని ముఖ్యంగా ఏదైతే కాలుష్యం పేరుతోటి కొత్తగా ఏదైతే ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులు అన్నిటికీ కూడా ఆర్టీసీకి భారంగా మారబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఆ బస్సులు నడిపేదందరూ కూడా ప్రైవేట్ డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు కాదు. వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్టీసీలో ఉద్యోగుల కొరత చాలా స్పష్టంగా ఉంది. కానీ అనుకున్న విధంగా నెరవేర్చడం లేదు, తమను పట్టించుకోవడం లేదు. మహాలక్ష్మి పథకం ప్రభుత్వానికి ఎంత పేరు తెచ్చిందో అందులో మా కృషి ఉంది. కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా సమస్యల్ని పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరించి యూనియన్లను నిర్వీర్యం చేస్తే యూనియన్లను తిరిగి తీసుకురావాలని తమ కోరుతున్నప్పటికీ కూడా అసలు పట్టించుకోవడం లేదు, యూనియన్లను రీప్లేస్ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటి కొన్ని కీలకమైన డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచుతుంది. కానీ ప్రభుత్వంతో కేవలం అధికారులు అనేవాళ్ళు ఇటు ఆర్టీసీ కార్మికుల యూనియన్లకు సంబంధించినటువంటి ప్రతినిధులకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పనిచేస్తారు అధికారుల కమిటీ తప్ప నిర్ణయాలు తీసుకోలేరు. ఎందుకు అంటే వాళ్ళు అడిగినటువంటి నిర్ణయాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉంటాయి, ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఆ అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా నేరుగా అధికారుల కమిటీ తేల్చలేదు. అవి ఖచ్చితంగా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండాలి, ప్రభుత్వ పెద్దల ఇంటర్ఫియరెన్స్ ఉండాలి. అంటే రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఎక్కువ చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలకు డిప్యూటీ సీఎం తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీ కార్మికులను పిలుచుకొని మాట్లాడాల్సి ఉంటుంది. కానీ అవేవి జరగకుండా ప్రభుత్వం నుంచి కనీసం మంత్రి అయినా కూడా సరిగ్గా స్పందించలేదు. అద్దె బస్సులకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో మాట్లాడే తీరిక ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి మన కోసం, ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడేటువంటి టైం లేదా ఆయనకి అనేది
ఉద్యోగులకు సంబంధించినటువంటి కోపంగా కనపడుతోంది. కనీసం తమల్ని పిలిచి మాట్లాడలేదు. తమల్ని అంటే మనుషులుగా కూడా చూడలేదు. వెలేసినట్టుగా చూస్తున్నారు అని చెప్పి కార్మికులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఈ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, ఇంకో చోట కావచ్చు చాలా స్పష్టంగా అంటే కార్మికులకు సంబంధించినటువంటి బాధ తెలుస్తా ఉంది. సో, ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయితే తప్ప ఇప్పుడున్నటువంటి సమ్మె ఆగే పరిస్థితి లేదు. ఇది రోజు అంటే మొదటి రోజే. కానీ 1, 2 రోజులు అవుతే కూడా ఈ ఈ సమ్మె ప్రభావం ఇతర రంగాలపై కూడా పడే అవకాశం ఉంటుంది. రవాణా మీద పడే అవకాశం ఉంటుంది. ధరలు నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. ఆర్థిక పరంగా ప్రజల మీద ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా సీఎం వెంటనే దీనికి సంబంధించి చొరవ తీసుకోవాలి అనేది చాలా స్పష్టంగా అందరి నుంచి వస్తున్న డిమాండ్. అయితే ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా ఒక వాదన ఉంది. మొన్నటి వరకు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు మధ్యాహ్న భోజన విరామ సమయంలో తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు కూడా జతయ్యారు. సో ఏదో జరుగుతుంది అన్నటువంటి అనుమానాలు ప్రభుత్వం నుంచి తెర వెనుక నుంచి ఎవరో ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చొరవ అనేది కొంత అనుకునేటువంటి చొరవ అనేది అయితే కొరవడుతుందనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.